ప్రభు నామమున వందనాలు చెల్లిస్తున్నాము. ఆరాధన సందర్భంగా యెషయా గ్రంథము 53వ అధ్యాయము 11వ వచనము చదువుకుందాము. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. మనం చూసినట్లయితే ప్రియులారా, యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో వరుస ధ్యానములలో మనము 1 నుండి 11 వచనాల వరకు మనం ధ్యానిస్తూ వచ్చాము. ఇప్పుడు 11వ వచనంలో మనము చూసినప్పుడు మొదటి లైన్లో అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును అని మనము చూస్తున్నాము. ఆ యొక్క వేదన వలన తృప్తి అని మనము చూస్తున్నాము. మనం వేదనలు, ఆయన యొక్క వేదనలు అనేకములుగా మనము లేఖనాల్లో మనము చూస్తున్నాం ప్రియులారా. లూకాసు వార్త 22వ అధ్యాయంలో మనం చూసినప్పుడు గెత్సెమనే తోట దగ్గర ఆయన ప్రార్థించినప్పుడు శిష్యులకు మీరు మెలకువగా ఉండుడి అని ఆజ్ఞాపించినట్లు మనం చూస్తున్నాం. తర్వాత ఆయన రాతివేత దూరము వెళ్ళి అక్కడ మరింత ఆతురముగా వేదన పడి అని మనం చూస్తున్నాం. వేదన పడి మరింత ఆతురముగా ఆయన ప్రార్థన చేయగా చెమట మరి గొప్ప రక్త బిందువులుగా కారినట్లుగా మనము చూస్తున్నాం. ఆ యొక్క వేదన ఆయన అనుభవించినట్లు మనము చూస్తున్నాం ప్రియులారా. తర్వాత అపోస్తుల కార్యంలో మనము చూసినప్పుడు 2వ అధ్యాయంలో అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనంలో మనము గమనించినప్పుడు మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం గనక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను అని మనం చూస్తున్నాం. మరణము ఆయనను బంధించుట అసాధ్యము అని మనము ఇక్కడ లేఖనములో చూస్తున్నాము. మరణము ఆయనను బంధించలేదు, అసాధ్యము అని మనం చూస్తున్నాము. ఆ యొక్క సమాధి చేసినప్పుడు భద్రంగా ఆయనను సమాధి చేశారు. తర్వాత అక్కడ కాపలా పెట్టారు, సైనికులు ఉన్నారు. అలాగూ భద్రంగా చేయండి అని చెప్పి అధికారులు కూడా చెప్పారు. అయినా ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. ఆ యొక్క బండ తీసివేయబడింది. తర్వాత యేసు ప్రభు వారు తిరిగి లేచారు. సమాధిలో ఆయన లేడు. సజీవుడైన ఆయనను మృతులలో ఎందుకు వెతుకుచున్నారు అని మనము చూస్తున్నాం. లేఖనంలో కూడా ఆయన మరణము గెలిచాడు, మరణమును ఓడించాడు, మరణంపై విజయము సాధించాడు. మరణము, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని సవాలు చేసి మరణంపై విజయం సాధించినట్లుగా మనము చూస్తున్నాం ప్రియులారా. తర్వాత మనము చూసినప్పుడు ఆయన వేదనను అనుభవించుట ద్వారా మనకు తృప్తి ఆయన అనుగ్రహించాడు అని మనం చూస్తున్నాం. అది ఎలా అనగా ప్రకటన గ్రంథంలో మనము చూసినప్పుడు ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 21 ఒకసారి మనము చూద్దాము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినప్పుడు ఇక్కడ పరలోకం గురించి ఆ యొక్క డిస్క్రిప్షన్ మనకు క్లియర్గా ఇవ్వబడింది. అక్కడ కొత్త ఆకాశము, కొత్త భూమి ఉంటుంది. ఇక సముద్రము ఉండదు. అక్కడ నూతనమైన యెరూషలేము అని సంబోధించబడింది. ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగవచ్చుట చూచితిని అని మనము చూస్తున్నాం. యోహాను ఆ యొక్క దర్శనము, పరలోక దర్శనం గురించి ఇక్కడ వివరిస్తున్నాడు. తర్వాత అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును అని మనము చూస్తున్నాం ప్రియులారా. తర్వాత ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువులను తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఇక ఉండదు అని మనం చూస్తాం. ఆయన వేదన అనుభవించాడు. మనకు వేదన లేకుండా ఆయన చేసినట్లుగా మనము ఈ యొక్క ప్రకటన గ్రంథంలో మనము చూస్తున్నాం. అక్కడ ఆయన మన కన్నీరు, ఆయన ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేయును అని మనం చూస్తున్నాను. తర్వాత మరణము ఇక్కడ ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను అక్కడ ఉండదు అని మనము చూస్తున్నాం. తర్వాత అక్కడ ఏమీ ఉండదు,
యుగయుగములు సంతోషము, ఆనందము అక్కడ ఉంటుంది. ఆ యొక్క వేదన, మన వేదనలు ఆయన తీసివేశాడు. వేదన అయినను దుఃఖమైనను లేదు. కానీ ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు వేదన భరించాడు, వేదన పాలయ్యాడు. వేదనలు, మరణ వేదనలను ఆయన భరించినట్లుగా మనము చూస్తున్నాం ప్రియులారా. అలాగూ చూసినప్పుడు రెండవ లైన్లో మనము చూసినప్పుడు నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి అని మనం చూస్తున్నాం. తర్వాత ఆయన నీతిమంతుడు, మీరు నీతిమంతుణ్ణి నిరాకరించారు అని మనము చూస్తున్నాం. తర్వాత నీతిమంతుడు నిరాకరించి మీరు ఆ యొక్క దొంగ అయిన ఆయనను మీరు కోరుకున్నట్లుగా అని మనము చూస్తున్నాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 14వ వచనంలో ఆ మాట క్లియర్గా వ్రాయబడి ఉంది. అపోస్తుల కార్యము 3వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినప్పుడు, మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. పిలాతు ఆయన విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించిరి అని మనం చూస్తున్నాం. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వాని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి, దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను అను మనం చూస్తున్నాం. అందుకు మేము సాక్షులము అని ఇక్కడ చూస్తున్నాం ప్రియులారా. నీతిమంతుణ్ణి నిరాకరించి తర్వాత నరహంతుడికైన మనుష్యుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి అని ఇక్కడ మనం చూస్తాం. నీతిమంతుడైన యేసుక్రీస్తును నిరాకరించి నరహంతుడైన దొంగలను మీరు అడిగినట్లుగా మనము చూస్తున్నాం ప్రియులారా. ఆ యొక్క తృణీకరింపబడిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీతిమంతుడైన మన ప్రభువును నిరాకరించినట్లుగా, తన సొంత ప్రజలే నిరాకరించినట్లుగా మనము చూస్తున్నాం. తర్వాత ప్రసంగి గ్రంథంలో కూడా మనము చూసినప్పుడు 7వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 20వ వచనంలో మనము చూసినట్లయితే, పాపం చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. మనం చూస్తున్నాం ప్రియులారా. పాపము చేయక మేలు చేయుచుండు నరుడు ఈ భూమి మీద ఒక్కడైనా లేడు. ఆ యొక్క నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనా లేడు అని మనం చూస్తున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీతిమంతుడు. అలాగైతే మనుషులమైన మనము అనీతిమంతులము అని మనము చూస్తున్నాము. అనీతిమంతులమైన మనకు ఏముందో ఒకసారి మనము చూస్తున్నాం ప్రియులారా. తర్వాత మనం చూసినప్పుడు రోమాపత్రిక 5వ అధ్యాయంలో కూడా మనము చూసినప్పుడు ఒక మాట రాయబడి ఉంది. రోమాపత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాల్లో మనం చూసినప్పుడు, నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపంలో ఉండగానే క్రీస్తు మన కోసము చనిపోయాను. ఇక్కడ చూసినప్పుడు నీతిమంతుని కోసము సైతము ఒకడు చనిపోవుట అరుదు అని మనము చూస్తున్నాం. అలాంటిది అనీతిమంతులమైన మన కోసము మన ప్రభువైన యేసుక్రీస్తు అలాగూ చనిపోయాడు. క్రీస్తు మనం ఇంకనూ పాపులమై ఉండగా, మనం నీతిమంతులం కాము, మన యందు నీతి ఏమాత్రము లేదు, మనం మంచివారం కాదు, అయినను మనం ఇంకనూ పాపులై ఉండగానే క్రీస్తు మన కోసము చనిపోయాను అని ఈ యొక్క లేఖనము స్పష్టంగా చెప్తుంది ప్రియులారా. అలాంటి మన కోసము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో చనిపోయినట్లుగా, మన కోసము ఆయన చనిపోయినట్లుగా మనము చూస్తున్నాం ప్రియులారా. కేవలం మనల్ని నిర్దోషులుగా చేయుటకు అలాగూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కోసము చనిపోయాడు. తర్వాత 11వ వచనంలో యెషయా గ్రంథము 53వ అధ్యాయంకు తిరిగి వస్తాము. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి అని మనం చూస్తున్నాం. జనుల దోషములు, మన దోషములు లెక్కలేనన్నివి అని మనము చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. లెక్కలేనన్ని దోషములు మన మీద ఉన్నప్పుడు ఆయన భరించినట్లుగా మనము చూస్తున్నాం ప్రియులారా. ఆ యొక్క సిలువలో ఆయన మన పాపములను, మన దోషములను ఆయన భరించాడు అని మనము చూస్తున్నాం. లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని
యోహాను, బాప్తిసం ఇచ్చు యోహాను సెలవిచ్చాడు. అంత మాత్రమే కాదు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని సంబోధించాడు. అలాంటి మన ప్రభువు ఆ యొక్క లోక పాపములను మోసుకొని పోయాడు. మన పాపములన్నీ ఆయన భరించాడు, ఆయన మోసుకొని పోయాడు. ఆ సిలువలో ఆయన ఆయన వీపు మీద ఆయన మోసుకొని పోయినట్లు మనము చూస్తున్నాం పిల్లలారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో కూడా ఒక మాట చదువుకుందాము. 12వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినప్పుడు, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి అని మనం చూస్తున్నాం. అవమానమును ఆయన నిర్లక్ష్యపెట్టి సిలువను సహించినట్లుగా మన కోసం ఆయన సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయన యొక్క మిషన్ కంప్లీట్ చేశాడు, సిలువను సహించాడు, తర్వాత ఆయన మరణించాడు, తిరిగి లేచాడు, తర్వాత ఆయన సింహాసనం ఆసీనుడై ఉన్నాడు. తండ్రి ఎదుట విజ్ఞాపన చేస్తున్నాడు, మన కోసము స్థలాలు సిద్ధపరుస్తున్నాడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, మీరు ఉండులాగున మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని మనకు వాగ్దానము అనుగ్రహించాడు అని మనము చూస్తున్నాం. 13వ అధ్యాయము తర్వాత 12వ వచనంలో మనం చూసినప్పుడు, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. ఇక్కడ మనం చూసినప్పుడు మనలను పరిశుద్ధపరచుటకై ఆయన గవిని వెలుపల శ్రమ పొందినట్లుగా మనము చూస్తున్నాం. శ్రమ పొందెను, గవిని వెలుపట శ్రమ పొందెను అని మనము చూస్తున్నాం. మనము దోషములను భరించినవాడు, మనలను నిర్దోషులుగా నిలువబెట్టుటకు అని మనము చూస్తున్నాం. అదే యెషయా గ్రంథంలో ఆఖరి లైన్లో 11వ వచనం ఆఖరి లైన్లో మనం చూసినట్లయితే, తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయను అని మనం చూస్తున్నాం. తనకున్న అనుభవ జ్ఞానము చేత, ఆ యొక్క అనుభవ జ్ఞానం ఏమంటే, ఆయనను దూషించిన ఆయన బదులు దూషించలేదు, ఆయనను ఉమ్మివేసిన ఆయన ఏమీ మాట్లాడలేదు, ఆయన చెంపలు కొట్టడానికి వస్తే ఆయన దాచుకున్నవాడు, ముఖమును దాచుకున్నవాడు కాదు. ఈ యొక్క అనుభవము, ఆయన యొక్క అనుభవము ఎలాంటిదంటే ఆయన మౌనంగా ఉన్నాడు అని మనము చూస్తున్నాం. తర్వాత మనం ప్రసంగి గ్రంథంలో చూసినప్పుడు, బీదవాడు ఆ యొక్క పట్టణము రక్షించను, అయినను ఆ బీదవాణిని ఎవరు జ్ఞాపకం చేసుకొనలేదు అని మనము ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయంలో కూడా మనము చూస్తున్నాం ప్రియులారా. ఆ యొక్క జ్ఞానం గల బీదవాడు అన్నప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రిక్తహస్తంలో ఈ లోకానికి ఏమీ లేనివాడుగా వచ్చాడు, మనల్ని రక్షించాడు అని మనము చూస్తున్నాం ప్రియులారా. ఆ యొక్క జ్ఞానం గల బీదవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నట్లుగా మనము చూస్తున్నాం ప్రియులారా. తర్వాత అనేకులను నిర్దోషులుగా చేయును అని మనం చూస్తున్నాం. అనేక మంది ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరినీ నీతిమంతులుగా చేసినట్లుగా మనము చూస్తున్నాం ప్రియులారా. తర్వాత 38 సంవత్సరాల నుంచి ఆ యొక్క పక్షవాయువుతో ఉన్న మనిషి, వ్యాధితో పడి ఉన్న మనిషి చూస్తున్నాము. ఆ యొక్క కోనేటిలో దిగలేకపోతున్నాడు, బెతస్తా అనే కోనేటిలో దిగలేకపోతున్నాడు. కానీ ప్రభువు వచ్చి ఆయన యొక్క దీనస్థితిని చూచి, ఇదిగో స్వస్థత నొంది తన పరపెత్తుకొనుమని చెప్పగా, ఆ యొక్క మనిషి, వ్యాధిగల మనిషి, 38 సంవత్సరాల నుంచి వ్యాధిగల మనిషి వెంటనే పరుపెత్తుకొని ఆ యొక్క నడిచినట్లుగా మనము చూస్తున్నాం. మరి ఒకసారి ఆ దేవాలయంలో కనబడినప్పుడు, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండునట్లు ఇక నువ్వు పాపం చేయకుము అని మనము చెప్పినట్లుగా మనము చూస్తున్నాం. నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని అనేక మందితో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. పక్షవాయువు గల వ్యక్తి అలాగూ మంచం మీద నుంచి ఆయన స్థలం లేనందున పైకప్పు తీసి అలాగూ దింపినప్పుడు ఆ యొక్క పక్షవాయువు గల వానితో యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, నా కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని మనం చూస్తున్నాం. పాపమును క్షమించినట్లుగా మనము చూస్తున్నాము. అలాగూ అనేక మందిని నిర్దోషులుగా, పాపములను క్షమించి నిర్దోషులుగా చేసినట్లుగా మనము చూస్తున్నాం ప్రియులారా. మత్తయి సువార్తలో మనము చూసినప్పుడు 26వ అధ్యాయము
మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనంలో మనం చూసినప్పుడు, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము అని మనం చూస్తున్నాం. ఇది నా రక్తము, నూతన నిబంధన రక్తము అని మనము చూస్తున్నాము. అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న రక్తము అని మనం చూస్తున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేకుల కొరకు ఆయన రక్తము చిందించాడు. అలాగూ రక్తము చిందించి ఆయన రక్తము అందు విశ్వాసము ఉంచుట ద్వారా మనలను ఆ యొక్క రక్త ధారలలో మనలను కడిగి పవిత్రపరిచినట్లుగా మనము చూస్తున్నాం. అలాగూ మన పాపములు, మన డాగులు ఎన్న మురికి వలె ఉన్నను ఆయన తెల్లగా, హిమము వలె తెల్లగా చేసినట్లుగా మనము చూస్తున్నాము. తర్వాత మనం చూసినట్లు పాప క్షమాపణ నిమిత్తము అని మనం చూస్తున్నాం. ఆ యొక్క మనకు పాప క్షమాపణ అనుగ్రహించాడు, అనేకులను చిందింపబడుతున్న నూతన నిబంధన రక్తము అని మనము చూస్తున్నాం. ఆ యొక్క రక్తమునందు మనము విశ్వాసం ఉంచుట ద్వారా మనల్ని అందరినీ నీతిమంతులుగా, అనేకులను నిర్దోషులుగా నీతిమంతులుగా తీర్చినట్లుగా మనము చూస్తున్నాం ప్రియులారా. అలాగూ యెషయా గ్రంథంలో మనం 11వ వచనంలో చూసినట్లుగా మనము వేదనలో ఆయన వేదన అనుభవించాడు, కనుక మనకు మరణ వేదనలను ఆయన తొలగించాడు అని మనము చూస్తున్నాము. అనేక దోషములు, మన దోషములు అనేకమైనప్పటికీ భరించినట్లుగా మనము చూస్తున్నాం. తర్వాత మనల్ని నిర్దోషులుగా తీర్చిదిద్దాడు అని మనము చూస్తున్నాం. అనేకులకు చిందింపబడుతున్న నూతన నిబంధన రక్తం ద్వారా మనలను నిర్దోషులుగా చేసినట్లు మనము చూస్తున్నాం. అలాగూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు చేసిన మేలును ఆయనను జ్ఞాపకం చేసుకొని ఆరాధనలో ముందుకు సాగుదాము. దేవుడి వాక్యం దీవించునుగాక.